ఆంధ్రప్రదేశ్లో మహాసేన మీడియా అన్నప్పుడు గుర్తొచ్చింది మహాసేన రాజేష్ అని. పూర్తి పేరు సరేపల్లి రాజేష్, ఐ థింక్ సో. ఎస్సీ కుర్రాడు. ఇది వివాహం ఏందో లేదో నాకు ఐడియా లేదు, కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు పాలిటిక్స్లో కానీ మీడియా పరంగా కానీ. నాకు తెలిసిన జర్నలిస్ట్ అయితే కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన తర్వాత క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా కాదు, కానీ హిందువులని, హిందూ దేవులని, అగ్రవర్ణాల మహిళలకు సంబంధించి పలు సందర్భాలలో అతను నోరు జరిగిన మాట వాస్తవం. అప్పుడు అతను ఉన్నది వైసీపీలో. అతను మాట్లాడిన మాటలన్నీ కూడా అగ్రవర్ణాల వాళ్ళు, హిందువులు వచ్చేసి వాళ్ళు బాధించున్నాయి. ఆ మూమెంట్లో వాళ్ళు ఎటున్నాడు ఇతని రాజేష్ అని చూస్తే వైసీపీ సైడ్ కదా, మనం వైసీపీకి ఓటు వేయకూడదని చెప్పేసి వాళ్ళు అనుకోలే. వైసీపీకి ఓటేస్తారు. ఎందుకు? అది ఈ రాజేష్ అనే కుర్రాడి యొక్క వ్యక్తిగతమైనటువంటి మాటల పరంగానే చూశారు. 2019 ఎన్నికలైన తర్వాత మరి గతంలో జగన్ కుర్రాడికి హామీ ఇచ్చి ఇవ్వలేదో లేదు అన్నప్పుడు మంచి జరుగుతుందని ఇతను కోరుకుంటే రాష్ట్రానికి మంచి జరగలేదని చెప్పేసి అతనే రిలీజ్ అయ్యి, బాబోయ్ ఈ వైసీపీని చూస్తూ ఊరుకోకూడదు, ఉపేక్షించేది లేదని చెప్పేసి మహాసేన మీడియా అని చెప్పేసి ఒక మీడియా పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో తీన్మర్మాలని అలాగైతే చేస్తూ ఉన్నాడు, అలా అక్కడ కూడా అతను చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాడు. ఎంతగా అంటే ఆల్మోస్ట్ ఏపీలో ఉన్నటువంటి నాన్ వైసీపీ జర్నలిస్టులు అయితే అగ్రెసివ్గా మాట్లాడతారు. వాళ్ళ చేత సైలెంట్ అయిపోయిన మూమెంట్ కూడా ఇతను వెనక అడుగు వేయాల. ఎందుకు? అవునన్నా కాదన్నా ఎస్సీలకు సంబంధించి వాళ్ళ కనుక స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళని ఎవడు ఏం పీకలేడు. ఎందుకంటే చట్టాలు వాళ్ళకి ఫేవర్గా ఉంటాయి అండ్ వాళ్ళ యూనిట్ అనేది ఉంటుంది. ఇలా ఇతనిని ఎస్సీలు మొత్తం వెనక అన్నారు, మేము ఉన్నామన్నారు, అండ్ ఇతను చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం వైసీపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నారు కదా, అప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు ఇతని బ్యాక్ ఎండ్ ఉన్నారు. చాలామంది ఏమంటారంటే రఘురామకృష్ణరాజు ఇతనికి బ్యాక్ బోను, గాడ్ ఫాదర్ అంటూ చెప్తా ఉంటారు. సరే, ఆ తర్వాత ఏమైంది? ఇతరులను కూడా అరెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నట్టున్నారు. అయినా సరే వెనక తగ్గల, అగైన్ అండ్ అగైన్ మాట్లాడుతూనే ఉన్నాడు, అన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అలా వైసీపీ వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేశాడు ఈ కుర్రాడు. ఇక ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందో ఇక అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గొప్పతనం చోట స్టార్ట్ చేస్తున్నాడు. ఈవెన్ హైదరాబాద్ పెట్టిన సభలో కూడా అతను మాట్లాడినది బాగా వైరల్ అయినాయి. అప్పుడు అనుకున్నారు అంతా కూడా, ఈ కుర్రాడు అసెంబ్లీలో కనుక ఉంటే, అదే అసెంబ్లీలో జగన్ కనుక ఉంటే ఇక జగన్ ఇంటికి పంపిస్తాడు. అండ్ మోర్ ఎవర్ వైసీపీ వాళ్ళకి అసెంబ్లీలో చుక్కలు చూపెడతాడు ఈ కుర్రాడు. ఇటువంటి అతను అసెంబ్లీలో ఉన్నారని చాలామంది అనుకున్నారు. అనుకున్నదే ఇదిగా బాబు గారికి ఫీడ్బ్యాక్ వెళ్ళింది. సర్వేల ఫలితాలు మొత్తం చూసి పి గన్నవరం, అది ఎస్సీ రిజర్వ్డ్ గోదావరి జిల్లాలో ఉంటుంది, అది ఈ కుర్రాడికి అలర్ట్ చేశారు మన ఎమ్మెల్యే క్యాండిడేట్గా. ఎప్పుడైతే అతనికి ఇచ్చున్నారో అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, దళితులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమరావతి ఉద్యమానికి సంబంధించి ఎవరైతే పనిచేసి కొలికపూడి శ్రీనివాస్ ఆయనకు తిరుగురు ఇచ్చినట్టున్నారు. సో వీళ్ళిద్దరు కూడా దళితులే అండ్ ఇద్దరు కూడా కష్టపడే పైకి వచ్చిన వాళ్ళే, ఇద్దరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, ఇద్దరు కూడా చాలా గట్టిగా పోరాటాన్ని చూపించున్నారు. చాలామంది టీడీపీలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు అండ్ రిమైనింగ్ మరికొంత పార్టీ వాళ్ళు వెనక తగ్గిన, వీళ్ళిద్దరు మాత్రం వెనక తగ్గలేదు. సో చంద్రబాబు గారు న్యాయం చేశారు. అండ్ వీళ్ళిద్దరిని అసెంబ్లీలో అడుగు పెడితే మాత్రం వైసీపీకి దబిడి రకరకాలుగా అన్నట్టు. బట్ ఏమైంది ఏంటో గత కొద్ది రోజులుగా ఈవెన్ నా ఫేస్బుక్లో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ మిత్రులు వాళ్ళు కూడా ఇతనికి టికెట్ ఇవ్వకుండా ఉండాల్సింది. గతంలో ఇతను మాట్లాడిన మాటలు, ఇతను కూర్చున్న కోతులు ఇప్పటికే మేము డైజెస్ట్ చేసుకోలేం, మరి ఇతను టీడీపీ జనసేన వాళ్ళు ఎలా టికెట్ ఇచ్చారేంటని చెప్పేసి అన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట అన్నారో ఇక దాంతో వైసీపీలకు అర్థమైపోయింది, మనకి లీడ్ పాయింట్ దొరికింది, కులాన్ని రెచ్చగొడదాం, మతాన్ని రెచ్చగొడదాం. అండ్ పి గన్నవరంలో ఉన్నటువంటి వారిని ఇతని మీద ఎగదొద్దాం. ఎవరు అందులో కూడా టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, లేదన్నప్పుడు కుల రక్కసి అని చెప్పేసి కుర్రాడు అన్నాడు కాబట్టి మరి అగ్రవర్ణాల, లేదన్నప్పుడు వీళ్ళ కులంలో ఉన్నటువంటి వాళ్ళ మనకు తెలియదు. సో మొత్తానికి ఈ నియోజకవర్గంలో అతను వెళ్తున్నప్పుడు సపోర్ట్ రాకపోగా ఇతరుని మేమే ఓడిస్తామని చెప్పేసి టీడీపీ జనసేన వాళ్ళు చెప్పటం. అండ్ ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి సాక్షి కానీ అండ్ ఇంకా పేటీఎం బ్యాచ్ కానీ ఆ నీల్ మీడియా కానీ, దేవుడా ఇతను వచ్చేసి అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి అమ్మేస్తాడని, అమ్మాయిలతో ఏవేవో చేశాడని, ఇక హిందువులను అనరాని మాట్లాడినాడని, అగ్రవర్ణాలను అనరాని మాట్లాడినాడని, ఇక రకరకాలుగా అనమాట. ఇవన్నీ ఎప్పుడురా బాబు అంటే ఎప్పుడో 2014 ముందని కొంతమంది, 2014-19 మధ్య అని కొంతమంది. అసలు అవి ఇతను ఇండివిజువల్గా అన్నటువంటివి, రాజకీయాలకి వాడికి సంబంధం లేదు. రాజకీయాల్లోకి వచ్చాక ఏ రోజు ఇతను నోరెత్తి ఎవరైనా కూడా తక్కువ చేసి మాట్లాడలేదు, చాలా పద్ధతిగా ఉంటూ ఉన్నాడు. మారిన మనిషి రాజేష్ ఇప్పుడు ఎప్పుడో అది తప్పో ఒప్పో ఈ నోరు జారాడో మొత్తానికి ఏదో జరిగింది, అది గతం. ఇప్పుడు పద్ధతిగా ఉన్నాడు.
సీట్ ఇచ్చారు, ఖచ్చితంగా వేవ్ అంతా కూడా జనసేన టీడీపీ సైడే ఉంది, సో ఈజీగా ఇతను గెలుస్తాడు, చట్టసభల్లో అద్భుతమైనటువంటి ఒక దళిత స్పీకర్గా ఉండబోతాడని అంతా అనుకుంటూ ఉంటే, ఇతను కనుక అసెంబ్లీలో అడుగు పెడితే దళితులు వాళ్ళ కారణాలు నిలబడేలా చేస్తాడు, దళితులకి వాయిస్ అవుతాడు. అండ్ దళితులు వచ్చేసి వైసీపీ వాళ్ళ నాయకులు వాళ్ళు ఏ చెప్తే అంటే ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టీడీపీ జనసేన వాళ్ళు అనేది కానీ సోషల్ మీడియాలో పెట్టేది మీరు అబ్జర్వ్ చేయండి. పేరుకే జగన్మోహన్ రెడ్డి దళితులకి పలానా సీట్ ఇచ్చాడు, పలానా పోస్ట్ ఇచ్చాడు అంటూ ఉంటారు. కానీ అగ్రతాంబూలం అంతా రెడ్లకి, ఒకవేళ దళితులకి అక్కడ సీట్లు ఇచ్చిన పెత్తనం అంతా రెడ్లది అన్నట్టుగానే అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు. అంటే ఈయన ఏం చెప్తే చేయాలి. టీడీపీలో అలా కాదు, పార్టీ అధిష్టానికి ఒక మాట చెప్పి వీళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిపోవచ్చు ఇంక అంతే. అండ్ సమ్ టైమ్స్ అధిష్టానికి చెప్పకుండా కూడా వీళ్ళు చేసేయచ్చు. ఫ్రీడమ్ అనేది ఉంటుంది. వర్ల రామయ్య కానీ అండ్ ఈమె వంగలపూడి అనిత ఆమె కానీ ఇలా మరికొంతమంది ఎస్సీ ఎవరైతే ఉన్నారో చాలా ఇండిపెండెంట్గా ఉంటారో వాళ్ళు ఓన్ వేలని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రతి కమాండ్ కూడా తాడేపల్లి నుంచి రావాలనో లేదంటే జగన్కి చెప్పే జరగాలనో రెడ్డి వాళ్ళు చెప్పాలనో సంథింగ్ దట్ ఈ మధ్య వింటూ ఉన్నాం. సో ఇలా చెప్పుకుంటూ ఉంటే ఏంటి, ఇక్కడ ఈ మహాసేన రాజేష్ను చూసి అరే మన వాళ్ళు కూడా అలా ఉండాలి కదా అని వైసీపీ వాళ్ళు అనుకున్నా, అరే మన నాయకుడు కూడా అలా ఉండాలి కదరా, ఏంట్రా ఇలా ఉంటాడు అన్నట్టు ఈ వైసీపీకి ఓట్లేసిన వాళ్ళు అనుకున్నా అసలుగా మోసం వచ్చింది. అందుకనే ఈ మహాసేన రాజేష్ని ఎతకనీయకుండా చెయ్యాలి. అండ్ మహాసేన రాజేష్ మొన్న అన్నట్టుగా ఉన్నాడు, జగన్ కాసుకో, నేను అసెంబ్లీలో అడుగు పడితే ఇక నీ పరిస్థితి చూసుకో అన్నట్టుగా సమిత ఇది అన్నట్టున్నాడు. దాంతో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నట్టుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతాడా, అసలు నువ్వు అసెంబ్లీలోకి వస్తానని చూద్దాం, అసలు నువ్వు పోటీ చేస్తానని చూద్దాం అన్నట్టు వాళ్ళు అనుకుని సీరియస్లీ నిన్న ఈరోజు అయితే భయంకరంగా వైరల్ చేశారు ఈ పోస్టులు అయితే. ఆ గతంలో ఈ మహాసేన రాజేష్ అన్నవి ఏవైతే అవన్నీ. ఇక దాంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వెళ్ళిందట. ఏమని, మరి ఇంత వ్యతిరేకత వస్తుంది, పార్టీకి నష్టం అన్నట్టు. ఈలోపు మరి చంద్రబాబు గారు చెప్పారు, మహాసేన రాజేష్ అలా అనుకున్నట్టు తెలియదు కానీ ఓపెన్ అయ్యాడు. ఏమని, నేను పోటీ చేయను అనలా, పార్టీకి నా వల్ల నష్టం చేకూర్చేలా ఉంటే, క్యాడర్ కూడా నా వెనక ఉండరని అంటే నేను వైదొలటానికి కూడా నేను సిద్ధం, పార్టీకి మాత్రం నష్టం జరగద్దు, టీడీపీ జనసేన గెలవాలి, చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు ఒక మాట అనొద్దు, ఇది పూర్తిగా నా వ్యక్తిగతమైంది, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ పేటీఎం పేజ్ కొంతమంది కావాలని కులరక్కస్తో నా మీద కావాలని ఇవన్నీ ఎగదొస్తా ఉన్నారు, నేను ఎదగటం ఇష్టం లేక, దళితుడిని మంచి పొజిషన్లో ఉంటానని చెప్పేసి వాళ్ళు ఇదంతా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నేను వెనక తగ్గను, నీ కుట్రకు నేను బలికాను, నా పార్టీని నేను కాపాడుకుంటా అన్నట్టుగా అతను క్లియర్ ఇండికేషన్ ఇచ్చున్నాడు. సో పార్టీ ఆదేశిస్తే నేను వెనక తగ్గుతాను కూడా రెడీ, అండ్ నా వాళ్ళు ఎవరు ఇబ్బంది పడొద్దు, సో నేనే స్వచ్ఛందంగా వెనకాలుతానంటే అన్నాడు. ఇప్పుడు మనకు అందరిన సమాచారం ఏంటంటే ఈ పి గన్నవరం ఏరియాలో ఒక మహిళని నించోబెట్టబోతున్నా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి నాయకురాల యొక్క కూతురు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఇది ఇప్పటికైనా దళితులు మేలుకోనండి. వేరే పార్టీ అయినా వీళ్ళ పార్టీలైనా దళితులు స్వచ్ఛందంగా ముందుకెళ్తున్నా ఎదుగుతున్నా తట్టుకోలేదు ఎవరో ఏంటో మీరే తెలుసుకోండి. మహాసేన రాజేష్ చాలా క్లియర్గా చెప్పినాడు ఇదంతా జగన్ రెడ్డి కుట్ర అని. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు, సాక్షి పేపర్లో కావచ్చు, రిమైనింగ్ వాటిలో కావచ్చు, ఇతని గురించి ఎంత దారుణమైన నెగిటివ్గా వస్తూ ఉందో.